హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. మరి ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే పీతల ఇగురు కూర నేను చేసి చూపించబోతున్నాను. సో ఇది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం. సో లెట్స్ స్టార్ట్. ముందు పీతలకి ఉప్పు, పసుపు, నూనె వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఒక 3 ఉల్లిపాయల ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, అలాగే వెల్లుల్లిపాయలు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నూనె వేసుకోవాలి. నూనె కొంచెం ఎక్కువే పడుతుంది. నూనె కాగిన తర్వాత ఈ గ్రైండ్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. దోరగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇందులో బిర్యానీ ఆకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. తర్వాత పసుపు కూడా వేసుకోవాలి. ఇలా పసుపు వేసుకున్న తర్వాత ఇందులోకి జీలకర్ర పౌడర్, ధనియా పౌడర్, అలాగే 3-4 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. నాన్ వెజ్ కూరల్లో కారం అలాగే ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మొత్తం అంతా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత కడిగి పెట్టుకున్నటువంటి పీతల ముక్కల్ని అందులోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. ఈ గ్రేవీ అన్నది మొత్తం ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ ఉప్పు వేయడం మర్చిపోయాను. ఇప్పుడైతే ఉప్పు వేస్తున్నాను. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత కలుపుకోవాలండి. ముక్కలకంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక లోటెడ్ వాటర్ అయితే వేసుకోవాలండి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మరొకసారి కలుపుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇందులోకి కరివేపాకు కూడా వేసుకోవాలండి. కరివేపాకు ఇలా వేయడం వల్ల ముందుగా స్మెల్ అనేది చాలా బాగుంటుంది. ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 20-25 నిమిషాల పాటు వరకు కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. సో చూసారా, చింతపండు పేస్ట్ వేసుకోవాలి లేదా చింతపండు రసం అనేది వేసుకోవాలి. ఈ చింతపండు అనేది కంపల్సరీగా వేసుకోవాలండి. ఇది వేసుకుంటేనే కూర అనేది చాలా రుచిగా ఉంటుంది. మొత్తం అంతా ఇలా కలుపుకొని మరొకసారి మూత పెట్టుకొని ఉడకనిచ్చుకుందాం. సో చూసారా, తర్వాత గరం మసాలా వేసుకోవాలండి. గరం మసాలా వేసుకున్న తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. ఇంకా కొంచెం దగ్గరగా రావాలి కూర. మరొకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. సో చూసారా, పీతల ఇగురు కూర అయితే రెడీ అయిపోయింది. సో ఈ విధంగా ఉండాలండి. సో మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నన్ను సపోర్ట్ చేయండి. నా ఛానల్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ప్లీజ్ తప్పకుండా చూడండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో నేను కలుస్తాను. బాయ్.